స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పొత్తుల విషయం తాను చూసుకుంటాను అని చెప్పారు. ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని స్పష్టం చేశారు. జనసేన శాసనసభ పక్ష భేటీలో పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన శాసనసభాపక్ష సమావేశం గురువారం జరిగింది. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన 2.5 గంటల పాటు మీటింగ్ జరిగింది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వైఖరి, బలాబలాలు, కార్యకర్తల మనోభావాలు, రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలపై అంతా కలిసి లోతుగా చర్చించామని పవన్ ఎక్స్లో తెలిపారు. ఈ ఎన్నికల్లో జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 2024లో శాసనసభ ఎన్నికల్లో పొత్తు ధర్మానికి నిలబడి కార్యకర్తలు ఎన్డీఏ పక్షాల అభ్యర్థిని గెలిపించారని పవన్ అన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో వారి అభిప్రాయాలు, మనోభావాలను గౌరవించే విధంగా బరిలో ఉండాలని నిర్ణయించారు. 21 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై జనసేనాని ఆరా తీశారు. ఈ నియోజకవర్గాల్లో తప్పనిసరిగా పార్టీ అభ్యర్థులు గెలిచి తీరాల్సిందేనని, దీనికోసం ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. తమకు బలమున్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం మంచిదేనని సమావేశం అభిప్రాయపడింది. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం నియోజకవర్గాల్లో వస్తున్న విజ్ఞప్తులపై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించారు. నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని, జనసేన యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు. పొత్తు విషయాన్ని తాను చూసుకుంటానని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై, పార్టీపై, నాయకులపై పెడుతున్న పోస్టులను గమనించాలని, స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సూచించారు. కార్యకర్తలు చెప్పే సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పవన్ అన్నారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ కేరళ వెళ్తున్నారు. 20 రోజుల పాటు ప్రకృతి వైద్య శిబిరంలో చికిత్స తీసుకోనున్నారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరగడం, తరచూ అనారోగ్యం చెందుతూ ఉండడంతో కేరళలో చికిత్స తీసుకోవాలని నిర్ణయించారు.